తమిళనాడులో అరుదైన టోర్నడో ఒకటి దర్శనమిచ్చింది. తూతుక్కుడిలో భారీ మేఘల మధ్య నుంచి నేల వరకు విస్తరించిన సుడిగాలి ఆకారపు ఫన్నెల్ కనిపించింది. వాతావరణ నిపుణులు దీనిని అరుదైన టోర్నడో ఘటనగా గుర్తించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆదివారం సాయంత్రం తూతుక్కుడి ప్రాంతంలో తీవ్ర ఉరుములు, మెరుపులతో కూడిన వర్ష మేఘాలు ఏర్పడ్డాయి. ఆ సమయంలో వాతావరణంలో అస్థిరత, తేమ, గాలి దిశల్లో మార్పులు కలిసి టోర్నడో ఏర్పడేందుకు అనుకూల పరిస్థితులను సృష్టించాయి. ఫలితంగా మేఘం నుంచి కిందికి దిగిన సుడిగాలి నేలను తాకి కొద్దిసేపు టోర్నడోగా మారింది. టోర్నడో బలహీనంగా ఉండడంతో కొద్దిసేపటికే చెదిరిపోయిందని అధికారులు చెబుతున్నారు. అయినప్పటికీ ఇది పూర్తి స్థాయి టోర్నడోగా గుర్తించబడటం విశేషం. దీనివల్ల టోల్ ప్లాజా వద్ద కొంత ఆస్తి నష్టం జరిగింది. టోల్ ప్లాజాలోని కంప్యూటర్లు, ఇతర పరికరాలతో టోల్ వసూళ్లను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. టోల్ చెల్లించకపోయినా వాహనాలను వెల్లడించారు. అలాగే స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ థీమ్ పార్క్ పూర్తిగా దెబ్బతింది. ఈ విధ్వంసం కారణంగా సుమారు 5 కోట్ల నుంచి 6 కోట్ల రూపాయల మేర ఆస్తి నష్టం వాటిల్లి ఉండొచ్చని స్థానిక అధికారులు అంచనా వేస్తున్నారు. భారత్లో టోర్నడోలు కనిపించడం చాలా అరుదు. టోర్నడోలు సాధారణంగా అమెరికాలోని టోర్నడో అలీ ప్రాంతంలో ఎక్కువగా కనిపిస్తాయి. అయితే దక్షిణ భారతదేశంలో, ముఖ్యంగా తమిళనాడులో ఇలాంటి ఘటనలు దాదాపు కనిపించవు. అందుకే తూతుక్కుడిలో నమోదైన ఈ దృశ్యం వాతావరణ శాస్త్రవేత్తలను కూడా ఆశ్చర్యానికి గురిచేస్తుంది. టోర్నడో అనేది ఉరుములు, మెరుపులతో కూడిన భారీ మేఘం నుంచి నేల వరకు విస్తరించే అత్యంత వేగంగా తిరిగే గాలి స్తంభం. ఇది నేలను తాగినప్పుడు ధూళి, ఇసుక, చెత్తను పైకి లేపుతూ భయానక దృశ్యాన్ని సృష్టిస్తుంది. గంటకు 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంటుంది. భారత్ లో టోర్నడోలు చాలా తక్కువగా నమోదవుతాయి. సాధారణంగా పశ్చిమ బెంగాల్, ఒడిశా, గంగా మైదాన ప్రాంతాల్లో అప్పుడప్పుడు కనిపించిన దక్షిణ భారతదేశంలో ఇవి అత్యంత అరుదు అని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ये है खड़ा जगह है इसी